పుట్టింటి పార్టీ నుంచి అన్ని బంధాలు తెంపేసుకున్నానని చెప్పారు కవిత. ఇక నుంచి తన దారి తనదే అన్నారు. వ్యక్తిగా వెళ్తూ శక్తిగా తిరిగి వస్తానన్నారు కవిత. అసలు కవిత ప్లాన్ ఏంటి? పొలిటికల్ గా ఆమె ఏం చేయబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవిత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి పొలిటికల్ గా? పార్టీ పెట్టబోతుందనేది చాలా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజుల నుంచి కూడా రాజకీయ పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆమె ఎజెండా దీని మీద ఎజెండా ఖరారు చేసేందుకు చాలామందితో, కొంతమంది తెలంగాణ మేధావులతోటి, తర్వాత ఇతర అంటే ప్రొఫెసర్లతో, వాళ్ళతో కూడా ఆమె సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఆమె ఈ మధ్యకాలంలో ఒక కామెంట్ కూడా చేశారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను, ఇంకొక వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ పోటీలో ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పారు. పేరు తెలియదు, ఇప్పటివరకు అయితే తెలంగాణ జాగృతి పేరుతోటే కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్నారు. దాదాపుగా 17 జిల్లాల్లో ఆమె జనంబాట నిర్వహించారు. రేపు సిరిసిల్ల వెళ్ళబోతున్నారు, కేటీఆర్ నియోజకవర్గం. సో అక్కడ కూడా ఏమైనా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కవిత గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ వస్తున్నాం. బీఆర్ఎస్లో కొంత ఇబ్బంది పడింది. ఆమె మీద లిక్కర్ కేసు తర్వాత కొంత పరిణామాలు మారుతూ వచ్చాయి. ఆ తర్వాత జరిగినటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభ ఏప్రిల్ 27వ తారీఖున జరిగింది. ఆ సభకు సంబంధించి, ఆ రజతోత్సవ సభకు సంబంధించి కవిత కేసీఆర్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చాలా అంశాలను ప్రస్తావించారు. బహిరంగ సభ జరిగిన తీరు, కేసీఆర్ మాట్లాడినటువంటి స్పీచ్లో ఆ మాటలు, ఇంకా ఏం మాట్లాడాలి, ఇట్లాంటి చాలా అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. ఆ లేఖ లీక్ అయింది. ఈ లేఖ లీకుకు కారణం ఎవరు అంటూ ఆమె ఫైర్ అయ్యారు. సో కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడారు. సో అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది బీఆర్ఎస్లో. ఇంకొక వైపు మిగతా రాజకీయ పార్టీలో కూడా చర్చ జరిగింది. కవిత ఈ స్థాయిలో మాట్లాడడం వెనుక కారణం ఏంటని. అట్లా 1 by 1 కవిత ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. అప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేందుకు చర్చలు జరిగాయనేటువంటి చర్చ కూడా వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ కొంత సీరియస్గా తీసుకుంది. ఆ తర్వాత ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత సెప్టెంబర్ 3వ తారీఖు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత తెలంగాణ జాగృతి పేరుతోటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె జనంబాట పేరుతోటి దాదాపుగా 17 జిల్లాల్లో, ఈ జనంబాట పేరుతోటి 17 జిల్లాల్లో పర్యటిస్తూ చాలాసార్లు ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ చాలా కామెంట్ చేశారు. ఇంకొక వైపు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి ఆమె చాలా అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఇంకొక వైపు కేటీఆర్ మీద, ఇట్లా చాలామంది ఎమ్మెల్యేల మీద అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేసినప్పుడు కూడా టార్గెట్ మొత్తం కూడా బీఆర్ఎస్ మీదనే ఆమె ఫోకస్ అంతా ఉంది. సో ఇప్పుడు ఈరోజు శాసన మండలికి వచ్చి రాజీనామా చేస్తున్నట్టుగా కవిత ప్రకటించారు ఎమ్మెల్సీకి. గతంలోనే తన సిబ్బందితోటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజీనామా పంపించారు, కానీ రాజీనామా ఆమోదించలేదు. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో ఫస్ట్ పదవికి రాజీనామా చేయమని చెప్తున్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఆమె స్థానిక సంస్థలకు ఎన్నుకోబడింది ఎమ్మెల్సీగా కాబట్టి. సో ఈ విమర్శలు ఉండొద్దు, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ అంటే ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆమె రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మండలి చైర్మన్ ఆమె వివరణ అడిగేందుకు ఈరోజు రావాలని చెప్పారు. 2వ తారీఖున వచ్చినప్పటికి కూడా మరొకసారి రావాలని చెప్పారు. ఈరోజు వివరణ తీసుకున్నటువంటి భాగంగా ఆమెను అడిగారు. ఆమె మండలిలో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆమె మాట్లాడినటువంటి మాటలు సో కొంత చర్చాంశనీయంగా మారాయి. ఖచ్చితంగా కవిత ఇక రాజకీయ పార్టీ పెట్టబోతుంది. బీఆర్ఎస్కు ధీటుగా ఒక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుందనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇంకొక కామెంట్ కూడా చేశారు. నేటి యువత కోసం, అట్లనే మిగతా వర్గాల కోసం, ఎవరైతే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారో, లేదంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి కానీ పోరాటం చేయలేనటువంటి వాళ్ళంతా కూడా నా వైపు రావాలి, నాతో కలిసి రావాలని చెప్పి ఆమె కోరారు. అంటే యువతని కావచ్చు, మావోయిస్టులను కూడా ఆమె కోరారు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ పరిస్థితి మనం చూస్తున్నటువంటి విషయం తెలిసిందే, కొంత బలహీన పడుతుంది. కాబట్టి లొంగిపోయినటువంటి మావోయిస్టులంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేద్దాం, ఒక రాజకీయ పార్టీతో కలిసి పనిచేద్దాం ప్రజల కోసం అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు, పిలుపునిచ్చారు. సో త్వరలోనే ఆమె రాజకీయ పార్టీ ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు, కానీ
ఎజెండా ఎలా ఉండబోతుంది, జెండా ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ పేరేంటి అనే దాని మీద గత కొన్ని రోజుల నుంచి చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇంకా మనకైతే లీక్స్ బయటకైతే రాలేదు. కానీ కొంత దగ్గరగా ఉన్న వాళ్ళకు ఇందాక నేను చెప్పినట్టుగా ఆయా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, తర్వాత విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు కావచ్చు, ఇంకో మరోవైపు తెలంగాణ మేధావులు కావచ్చు, వీళ్ళందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిసింది. గత కొన్ని రోజుల నుంచి కూడా బీసీ మూమెంట్ తోటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి స్థానిక సంస్థల్లో, తర్వాత విద్యా ఉద్యోగాల్లో అని అంటూ ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సో ఇటు బీసీ సంఘ నేతలతోటి, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులతోటి ఆమె సమావేశమైనట్టుగా తెలిసింది. త్వరలోనే ఒక రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందనేది మనకున్నటువంటి సమాచారం. అయితే కవిత జనం మాటకు వెళ్ళేటప్పుడు ఒక ప్రకటన చేశారు. నేను జనం మాట వెళ్తున్నాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, ప్రజల్లోకి వెళ్తాను, ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది మేధావులతో సమావేశమవుతాను, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి నేను రాజకీయ పార్టీ పెట్టాలా లేదా అనే దాని మీద నేను ఆలోచన చేస్తానని కవిత గతంలోనే ప్రకటించారు. సో అనుకున్నట్టుగానే దాదాపుగా కవిత 17 జిల్లాల్లో పర్యటించారు. జనంబాట కార్యక్రమంలో అనేక వర్గాల ప్రజలను కలిశారు. చాలా ప్రాజెక్టులు కూడా ఆమె పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళారు. సో ప్రజలతో మమేకమై ప్రజలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి తెలుసుకున్నారు. 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదు, ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం అంటూ చాలాసార్లు ఆమె ప్రశ్న వేశారు బీఆర్ఎస్ నేతలకు. ఇంకొక వైపు ఇదే సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు కూడా ఆమె చేశారు. దీని మీద బీఆర్ఎస్ కూడా కొంత కౌంటర్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం కవిత చేసినటువంటి ఆరోపణలకు, విమర్శలకు, ప్రశ్నలకు వాళ్ళైతే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. కేసీఆర్ కూడా కవిత మీద ఇంతవరకు స్పందించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో ఆమె చేసినటువంటి ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇవ్వలేదు. ఇంకా హరీష్ రావు కూడా ఇంతవరకు కవిత చేసినటువంటి ఆరోపణల, అవినీతి ఆరోపణల మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. సో మొత్తానికి కవిత దాదాపుగా 17 జిల్లాల్లో జనం బాటలో తిరుగుతూ ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. దీంతో ఖచ్చితంగా ఒక లోకల్గా తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడు పార్టీ పెట్టబోతున్నారు ఏందనేది ఒక క్లారిటీ అయితే లేదు. కానీ కవిత చాలాసార్లు ప్రెస్ మీట్లలో చెప్పారు, ఖచ్చితంగా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఖాయమని చెప్పి మనం అనుకోవచ్చు. పార్టీ పేరు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక సంస్థ మాత్రం, అది బీఆర్ఎస్కి అనుబంధంగా గత కొన్ని రోజుల నుంచి ఒక సంస్థగా ఉంది. మరి ఈ పార్టీ ఈ తెలంగాణ జాగృతి పేరుతోటే వెళ్తారా, లేదంటే ఒక పార్టీ పెట్టబోతున్నారా? పార్టీ పెడితే జెండా ఎలా ఉండబోతుంది, ఎజెండా ఎలా ఉంటుంది? యువత కోసమే, యువత అంతా కలిసి రావాలంటున్నారు కాబట్టి యువతని పార్టీలోకి తీసుకొని ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇందాక ఆమె శాసన మండలిలో మాట్లాడినప్పుడు కూడా ఒంటరిగా వెళ్తున్నాను, సింగిల్గా వెళ్తున్నాను, ఖచ్చితంగా బలోపేతమై వస్తాను అన్నటువంటి, శక్తిగా వస్తాను అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు. కాబట్టి ఈ ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో చాలామంది అసంతృప్తులు ఉన్నారు, అట్లనే బీజేపీలో కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత ఆమె చెప్పినట్టుగా మావోయిస్ట్ పార్టీ కావచ్చు, లేదంటే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు. కొంత యాక్టివిటీస్ గతంలో ప్రజా సంఘాలు తెలంగాణ సమయంలో ఏ విధంగా అయితే ప్రజా సంఘాలు బలోపేతంగా ఉన్నాయో, సో వాళ్ళు అందులో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఆమె ఇన్వైట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజా సంఘాలు కొంత తగ్గాయి. తెలంగాణ మూవ్మెంట్లో అన్ని ప్రజా సంఘాలు కలిసి దాదాపుగా 300లకు పైగా ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. మరొక వేదికను ఏర్పాటు చేసుకొని దానికి రాజకీయ పార్టీగా పెట్టుకొని కవిత ప్రజల్లోకి మరింత లోతుగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒకవేళ బలపడుతుందా లేదా అనేది తర్వాత సంగతి. కానీ మొత్తానికైతే ఒక రాజకీయ పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా మేధావులతోటి, తర్వాత వివిధ వర్గాలతోటి, లేదంటే ఆయా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లతోటి, తర్వాత విద్యార్థి సంఘం నాయకులతోటి, ఆయా విద్యార్థి సంఘాల నాయకులు కూడా చాలా యూనియన్లు ఉన్నాయి మన తెలంగాణలో. ఆ సంఘాల నాయకులతో కూడా కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిసింది. అయితే ఎప్పుడు పార్టీ ప్రకటించబోతున్నారన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా మూడేళ్ల సమయం ఉంది సాధారణ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు. ఆలోపు పార్టీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె మాట్లాడినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా
రాజకీయ పార్టీ త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే జెండాకు సంబంధించి, ఎజెండాకు సంబంధించి, పార్టీ పేరుకు సంబంధించి ఒక కసరత్తు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తెలంగాణ జాగృతి ఆఫీసును నందినగర్లో బంజారాహిల్స్లో ఏర్పాటు చేశారు, తన ఇంటి పక్కనే. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరు మీద చాలా కమిటీలు, టీచర్కి సంబంధించినటువంటి కమిటీలు, యువతకు సంబంధించినటువంటి కమిటీలు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కమిటీలు కూడా ఆమె పూర్తి చేశారు. సింగరేణికి సంబంధించినటువంటి కమిటీ కూడా ఆమె ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీకి ఏ విధంగా అయితే సంఘాలు ఉంటాయో అన్ని సంఘాలను కూడా ఆమె తెలంగాణ జాగృతికి అనుబంధంగా ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకొని ఉన్నది. దాని పేరు ఏంటి, ఎజెండా ఏంటి, సో జెండా ఎలా ఉండబోతుంది, ఏ వర్గాలతోటి ఏ వర్గాలకు న్యాయం చేయబోతుంది అనేటువంటి విషయాల మీద కవితనే త్వరలో క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టబోతుంది. ఒక రాజకీయ పార్టీ, కొత్త పార్టీ అయితే తెలంగాణలో రాబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా ఆమె చెప్పింది. కాబట్టి పార్టీ త్వరలోనే ఉండబోతుంది, ఈ సంవత్సరంలోనే ఉండబోతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్కు 3 ఏళ్ళు ఉంది కాబట్టి త్వరలో ఒక రాజకీయ పార్టీని కవిత అనౌన్స్ చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది.